కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం దందా విపరీతంగా పెరిగిపోయింది. మారుమూల ప్రాంతాల్లోకి సైతం మద్యం డోర్ డెలివరీ చేసే పరిస్థితి ఏర్పడింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఇప్పటికే మద్యం షాపులతో మహిళలు తీవ్ర అవస్థలు పడుతూ ఉండగా సత్యం రోడ్డులో గీత కార్మికులకు మంజూరైన దుకాణాన్ని సైతం సిండికేట్లు తమ అదుపులోకి తీసుకొచ్చి జనావాసాల మధ్యలో ఏర్పాటు చేశారు. దీంతో స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. జనావాసాల మధ్య షాపు తొలగించాలి అని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మద్యం దందా విస్తృతంగా కొనసాగుతుంది. ఒకవైపు మద్యం షాపులను ఇవ్వడంతో పాటు అనుబంధంగా పెద్ద సంఖ్యలో బెల్ట్ షాపులు వచ్చినాయి. ఎక్కడ వాటిని కంట్రోల్ చేసే పరిస్థితి అయితే లేదు. దీనికి తోడు గీత కార్మికులకు ఇచ్చిన షాపులు కూడా ఈ సిండికేట్లు వదలట్లేదు. ఇప్పుడు మండపేట టౌన్లో చూసుకుంటే ఒకవైపు పాఠశాలలు, ఆలయాలు, టెంపుల్స్, అదేవిధంగా జనావాసాల మధ్యలోనే ఒక బ్రాందీ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. దాన్ని స్థానికులంతా, మహిళలు ముఖ్యంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్రాందీ షాప్ ఇక్కడ ఉంచకూడదు, ఇక్కడి నుంచి తరలించేయాలని స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏమంటారు చూద్దాం. అమ్మ చెప్పండి, గతంలో కూడా ఇక్కడ ఒకటి పెట్టారు, చాలా పెద్ద ఉద్యమం చేశారు. అవునండి, ఎలా పెట్టగలిగారు? అది ఆ ఓనర్ గారు ఇవ్వబట్టి ఇదంతా జరిగిందండి. అంతే కదా. మేమైతే ఇదంతా చెప్పామండి. ఆయన ఆల్రెడీ చెప్పినా వినలేదు. వినకపోతే అప్పుడు ఇంకా మేము ఉద్యమం చేస్తాం. ఇక్కడ ఉండకూడదండి. సమస్యలు ఏంటంటే స్కూల్స్ ఉన్నాయండి, టెంపుల్ ఉందండి. ఇక్కడ చాలా అంటే ఇంకా డిస్టెన్స్ అంటే చాలా తక్కువ అండి. ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ఎలా బ్రతకాలండి? ఇక్కడ ఆడపిల్లలు ఇక్కడ ఏదైనా ఉంటుందా అండి? సమాజంలో బ్రతకాలా లేదా? ఇక్కడ ఉంటే చూడండి, ఒకసారి చెప్పండి మీరు. ఇప్పుడు ఏం జరుగుతుందండి బయట? ఎలా ఉన్నా చూడండి సమాజం. దాన్ని బట్టి అన్నా తెలియాలి కదా. అంతే కదండి. అది వాళ్ళు తెలుసుకుని వాళ్ళు అసలు ఇక్కడ పెట్టకూడదు. అది మా ఉద్దేశం. అందుకే ఇప్పుడు ఎక్సైజ్ సిబ్బంది గతంలో ఇక్కడ తీసేసిన విషయం కూడా తెలుసు. అయినా సరే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు. మీరు అడిగారా? అడిగాను సార్. ఇప్పటి వరకు ఆ కౌన్సిలర్తో మేము అదే మాట్లాడాను సార్. పక్కనే స్కూల్ ఉంది, ఆడపిల్లలు వస్తూ పోతూ ఉంటారు. వీళ్ళేమో మందు అని పక్కన పెట్టారు. మందు స్లోపు బయట పెద్దోళ్ళు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఆ టైంలో పిల్లలు ఎలా ఉంటారని, ఎలా వెళ్తారు మాకు ఎవరండి? మరి చర్చి కట్ట వెళ్తూ ఉంటారు అందుకనేసి భయంతో బతకాలి. భయం వేస్తూ ఉంటుంది కదా. చర్చికి వచ్చి 11-12 అయిపోద్ది. అందుకు మాకు ఇబ్బంది. అవునండి, చాలా ఇబ్బంది. ఏడు అయ్యాన్ని పడితే అటు అయ్యాన్ని తలుపులు కొట్టేస్తారండి. తెల్లారిగాడితో పడుకుని పోతారు. ఎవరిని ఏ రాత్రి గాడైనా మేము బయటకు వస్తాం. ఆడ తాగేసి పడుకుంటాడు. లెగ్గిపోవని మేము లెగ్గొట్టగలం అండి ఆడవాళ్ళము. అదండి మాకు. మేము వట్టలు వేస్తామండి. వట్టలు తీర్పులోకండి గుమ్మంకాడ పడుకొని ఉంటారండి. తలుపు తీసుకుంటా లేకుండా ఉంటుందండి. 3 ఆడవాళ్ళని చేసుకుంటామండి. లెగ్గొడుతుంటే మళ్ళీ తిరిగి తిడతారండి. నీళ్ళు వేసామని మనండి మా మీద గొడవాడేసాడు. ఆయన గొడవాడేసి రాళ్ళే ఇసిరేసాడు మా మీదకి. లెగ్గొట్టాడు. మా అరుగు మీద పడుకున్న అతనండి. ఇక్కడ గతంలో ఒక ఎక్సైజ్, ఇక్కడ ఒక బ్రాందీ షాప్ ఇవ్వడం, ఎక్సైజ్ సిబ్బందికి వీళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఎక్సైజ్ అధికారులు మళ్ళీ ఇదే ప్రాంతంలో అసలు ఎలా షాప్ మంజూరు చేశారని స్థానికంగా ఉన్న మహిళలంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో స్కూళ్ళు ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు సంచరించే ప్రాంతం ఎక్కువగా. వీళ్ళందరికీ ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఎక్సైజ్ అధికారులు ఇక్కడ షాప్ ఎలా ఇస్తారంటూ తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ఉద్యమానికైనా సిద్ధం అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్రాందీ షాప్ని ఇక్కడ నుంచి తరలించాలని స్పష్టం చేస్తున్నారు. మండపేట నుంచి హరీష్ సాక్షి.